హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి అఫీషియల్ ఛానల్. ముందుగా అందరికైతే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇంకా గురువారం రోజున అయితే నేనైతే మ్యాక్సిమం అన్ని పనులు అయితే చేసేసుకున్నాను. ఇంకా పూలు, అలాగే అరటిపళ్ళు, ఇంకా తాంబూలానికి కావాల్సిన జాకెట్ ముక్కలు, మనకి అమ్మవారికి పెట్టుకోవడానికి చీర, ఇంకా కలశానికి కావాల్సినవి, ఇలాంటివన్నీ కూడా నేను గురువారం అయితే తెచ్చేసుకున్నాను. ఇక గాజులు అయితే చూపిస్తున్నాను కదా, ఇంకా నేను గురువారం నైట్ గాజులు కూడా వేసేసుకున్నాను. ఇంక ఇలా ముత్తైదులకి గాజులు ఇస్తాం కదా మనం తాంబూలంలో పెట్టి, ఇంకా అవి కూడా ఇంకా అలా అయితే నేను పళ్ళెంలో అయితే పెట్టేసుకున్నాను మొత్తం. ఇంకా అమ్మవారిది పటం ఏంటంటే, నేను ఇంతకుముందు అయితే కొంచెం ఒక చిన్న విగ్రహంతో అయితే పూజ చేసుకునేదాన్ని. ఇంక ఇప్పుడైతే మా సిస్టర్ అయితే చెప్పింది అనమాట, ఇలా పటం అయితే తెచ్చేసుకో, అలా చేసుకో అని చెప్పి, ఇంకా అదే నేనైతే తెచ్చుకున్నాను. ఇంకా పూజకి కావాల్సినవన్నీ నైట్ అయితే నేను సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా గ్యాస్ క్లీనింగ్ కానీ, వంటగది క్లీనింగ్, ఇంక ఇలా మనకి పూజకి సంబంధించిన ఇత్తడి వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ అన్నీ నైటే తోమేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా అమ్మవారిని అయితే పెట్టుకుంటాం కదా, ఇంకా ఆ పీటకు కూడా ఏంటంటే నైట్ కడిగేసి నేనైతే పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా శనగలు ఇంకా నైట్ నానబెట్టేసాను అనమాట, మనకి తాంబూలంలో ఇవ్వడానికి అని చెప్పేసి. నాకు ఈ పనులన్నీ అవ్వటానికి నైట్ అయితే నాకు 11 అయితే అయింది టైం. ఇంకా నేను అవన్నీ అయితే షూట్ చేయలేదన్నమాట. ఇంకా నాకు వీడియో తీయడం కూడా కుదరలేదు, ఎందుకంటే పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కదా, ఇంక నేనైతే వీడియో తీయలేదు. ఉదయం 3 గంటలకే లేచేసి బట్టలు అయితే ఉతికి, ఇంక ఇంట్లో కసు ఊడ్చి మొత్తం అయితే మాప్ పెట్టేసుకున్నాను. ఇంకా అలా తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పొయ్యి అయితే పూజించేసుకొని, ఇంక ఇలా గడపలు, వాకిళ్ళకి అన్నీ పూజించేసుకొని ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి నైవేద్యం కింద ఏంటంటే పాయసం, పులిహోర, దద్దోజనం, వడపప్పు, అలాగే అమ్మవారికి ఇష్టమైన శనగలు అయితే చేద్దామని అయితే అనుకున్నాను. అందుకని చెప్పి నైట్ అయిన శనగలు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా అవి కూడా పొయ్యి మీద అయితే వేసేసి, ఇంక తర్వాత ఇంక శనగలు కూడా కొంచెం ఉప్పు అయితే వేసి ఉడికించుకుంటున్నాను పొయ్యి మీద. ఇంకా అన్నం అయితే ఉడికించుకున్న తర్వాత కొంచెం అయితే దద్దోజనం కలిపి కొంచెం పులిహోర కూడా కలిపాను. ఇంకా తర్వాత ఇంక శనగలు కూడా ఉడికేసినాయి. ఇంకా వడపప్పు అయితే ఇంకా అలా పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా అలా ప్రసాదాలు చేసుకుంటూనే ఇంక ఇలా అమ్మవారికి పూజకి కావాల్సినవి అన్నీ ఇలా ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను. నేను తెచ్చిన చీర కానీ, నేను తెచ్చిన గాజులు, అలాగే తాంబూలానికి కావాల్సినవి ఏమేంటి ఇంకా అవన్నీ అయితే ఇంకా అలా అమ్మవారి దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఎక్కడైతే ఇంకా అమ్మవారి పీఠకం అలా పెట్టుకుంటామో ఇంకా అక్కడైతే అవన్నీ అయితే నేను సర్దుకుసుకున్నాను. ఇంకా పాయసం అయితే ఇంకా లాస్ట్గా ఇంకా అదే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నేనైతే ఒక రూప్ అయితే తెచ్చుకున్నాను, అమ్మవారికి అయితే పెట్టేసుకుందామని చెప్పేసి. ఇంక ఈ పటం అయితే నేను తెచ్చుకున్నాను. ఇంతకుముందు అయితే నేను 3 ఇయర్స్ నుంచి అయితే చిన్న విగ్రహం అయితే ఉంది నా దగ్గర. ఆ అమ్మవారికి అయితే పెట్టుకొని పూజించుకునేదాన్ని. ఇంక ఈసారి మాత్రం ఇంక ఇలా అమ్మవారి ఫోటో అయితే తెచ్చుకున్నాను. నిజంగా చెప్తున్నాను, ఈ ఫోటో చూస్తుంటే నాకైతే చాలా కళగా అనిపించింది అనమాట నాకైతే. ఇంకా అలా ప్రసాదాలన్నీ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇంకా పీట అయితే పూజించుకొని, ఇంక పీట పైన అయితే ముగ్గు అయితే వేసేసుకొని, ఇంకా అమ్మవారిని అయితే పెట్టేసుకుందామని ఇంక ఇలా అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను. శ్రీవల్లి ఎలాగో హెడ్ బాత్ చేసింది కదా, ఇంకా తనైతే నాకు చిన్నగా హెల్ప్ అయితే చేస్తూ ఉంది. ఇంకా అలా పీట ఇవన్నీ పూజించుకున్న తర్వాత ఇంకా అమ్మవారి పటం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అయితే ఇంక నేను తెచ్చుకున్న అమ్మవారికి పెట్టాలనుకున్న చీర, అమ్మవారికి పెట్టాలన్న జాకెట్టు, గాజులు, అలాగే తాంబూలం మనం ముత్తైదుకి ఎలా ఇస్తామో అమ్మవారికి అయితే అలా ఇస్తాం కదా, ఇంకా అవన్నీ అయితే అక్కడ పెట్టేశాను. నేనైతే ఈసారి 5గురికి జాకెట్ ముక్కలు అయితే పెడదాం అనుకున్నాను. తాంబూలం మనం ఎంతమందికైనా ఇస్తాం, అది మన స్తోమతను బట్టి. నేనైతే 5గురికి జాకెట్ ముక్కలు అయితే పెట్టేసి మిగతా వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ తాంబూలం అయితే ఇద్దామని అనుకున్నాను. మా ఇంటి పక్కన చాలామంది ఉన్నారు కదా, ఇంక వాళ్ళందరికీ పిలవద్దామని అంతే అనుకున్నాను. కాబట్టి ముందుగా అయితే ఒక 5గురికి అయితే తాంబూలం ఇద్దాంలే అని చెప్పేసి 5 బ్లౌజ్ పీసులు అయితే నేను తెచ్చేసుకున్నాను. ఇంకా అవి కూడా అయితే ఇంక అక్కడైతే పెట్టేసుకొని ఇంకా అలా అయితే చేసేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా పూజకి వాడే ప్రతిదీ అయితే నేనైతే గంధం పూసి బొట్టు అయితే పెట్టేసుకున్నాను. మనం కలశానికి పెడతాం కదా, ఆ కొబ్బరికాయకి అయితే పూసి కొంచెం అమ్మవారికి తిలకంలాగా అయితే దిద్దుకున్నాను నేను. ఇంకా బ్లౌజ్ పీస్ అయితే మనకి కలశంలాగా అయితే ఎలా పెట్టేసుకుంటామో ఇంకా అలా అయితే పెట్టేసుకున్నాను. నేనైతే 7 కల్లా అయితే నాకు ప్రసాదాలు చేయడం కూడా అయిపోయింది. ఇంక ఇలా అవన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా నేను కూడా అయితే శారీ అయితే కట్టేసుకొని నేనైతే పూజ అయితే చేసేసుకుంటూ ఉన్నాను.
ఈలోపు ఇంకా పిల్లలు మా వారు ఇంక వాళ్ళు కూడా రెడీ అయ్యి ఉన్నారు. నేను ఇవన్నీ చేసేసుకునేలోపు వాళ్ళైతే రెడీ అయ్యి వచ్చారనమాట. ఇంకా నేనైతే వాళ్ళతో పాటు అయితే కూర్చొని వాళ్ళని నా పక్కన కూర్చోబెట్టేసుకొని ఇంక ఇలా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇలా అన్నీ అయితే అమ్మవారికి అయితే దగ్గర పెట్టేసుకొని ఇంకా మా వారి చేత అయితే రూపు అయితే కట్టించేసుకొని ఇంక ఇలా అమ్మవారి దగ్గర అయితే కలశం మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆవు నెయ్యితో అయితే నేను దీపాలు అయితే వెలిగిద్దామని చెప్పేసి ఆవు నెయ్యి అయితే పోసానమాట. నేను చేసిన ప్రసాదాలు అలాగే అమ్మవారికి తెచ్చిన చీర, జాకెట్ ముక్క, తాంబూలం అయితే అమ్మవారికి పెట్టి ఇంకా నేనైతే ఇలా పూజ చేసేసుకున్నాను. అలాగే శ్రీవల్లికి కూడా పట్టీలు అయితే తెచ్చానమాట. ఇంకా అవి కూడా అక్కడ పెట్టేసుకున్నాను. నేనైతే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అయితే ఇలా కలశం పెట్టి అయితే పూజ చేసుకుంటున్నాను. నేనైతే రూపు ఎప్పుడు తేలేదు. ఈ సంవత్సరం అయితే తెచ్చాను. అంటే ఏదో ఒక వస్తువు కొంటాను కానీ ఇంక ఇలా రూపు అయితే తేలేదనమాట. ఇప్పుడే తేవడం. ఇంకా మీద నుంచి కూడా నేనైతే ఇలా రూపు అయితే తెచ్చేసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను. నేనైతే ఇంకా అలా పూజ అయితే చేసేసుకున్నాను. 5 రకాల పళ్ళు, 5 రకాల ప్రసాదాలు అయితే చేశాను. నేనైతే 5గురికి తాంబూలం కూడా ఇచ్చాననమాట. జాకెట్ ముక్కలు పెట్టేమో 5గురికి ఇచ్చాను. ఇంక తర్వాత మిగతా వాళ్ళకి మాత్రం ఇంక మామూలుగా అయితే తాంబూలం ఇచ్చేసాననమాట. నేనైతే ఇంకా గౌరీదేవిని కూడా చేసేసుకొని ఇంకా అలా ఆమెకి కూడా పూజ చేసుకున్నాను. మా వారు నేను ఇద్దరం అయితే చేసుకున్నామన్నమాట పూజ. నాకైతే చాలా కళగా అనిపించింది. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. మా వారైతే నా పక్కనే కూర్చొని ఇద్దరం కలిసి పూజ చేసాము. అలాగే మా పిల్లలు కూడా మాతో పాటు కూర్చొని పూజ అయితే చేశారనమాట. పూజ అంతా అయిపోయినాక మొదట మా అత్తయ్య అయితే తాంబూలం ఇచ్చేసి ఆమె దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాము. అత్తయ్య మామయ్య చేత అయితే. నాకైతే ఇలా చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా చాలా భలే అనిపించింది నాకు. అలాగే నేను తాంబూలం ఇవ్వడానికి పిలిచిన వాళ్ళు కూడా చాలా బాగా చేసావు లక్ష్మి, చాలా బాగా చేసుకున్నావు పూజ అనేసి అన్నారు. నాకు ఇంకా వీడియో తీయడం కుదరలేదు. కాకపోతే బాగా ఉండేది అనిపించింది నాకైతే. ఇలా అలంకరించుకోవడం కానీ ఇలా చేయడం కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అలా పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంకా మా వారైతే ఇంకా టెంకాయ సాత్విక్ కూడా కొట్టాడు. ఇంకా అలా టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. అలా అయితే మా పూజ కంప్లీట్ అయిపోయింది. మీరు నా పూజ ఎలా అనిపించింది మీకు అనేది నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేనైతే చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా నేను చేసుకున్న తర్వాత అయితే చాలామంది దగ్గరికి అయితే తాంబూలానికి వెళ్ళానమాట. వాళ్ళైతే వచ్చి నన్ను పిలిచారు. నేను కూడా వెళ్ళి తాంబూలం అయితే తెచ్చేసుకున్నాను. ఇంకా నా ఫేస్ అయితే చూడండి ఎలా అయిపోయిందో. అసలు ఉదయం 3 గంటలకు లేచి రాత్రి నిద్ర లేక ఫేస్ అయితే చాలా ఇదైపోయింది. ఇంకా పూజ అయిపోయేటప్పటికైతే 11 ఇంకా అలా అయితే అయిపోయిందనమాట. అందరికీ తాంబూలాలు అయితే ఇవ్వాలి కదా, ఇంక అందుకని చెప్పేసి ఇంక నేనైతే ఈ చీర అయితే కట్టుకున్నాను. ఈ చీర అయితే ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా శ్రీవల్లి ఏం చెప్తుందంటే హాయ్ అని చెప్తా ఉందన్నమాట. ఇంక తర్వాత ఇంకా ఇంట్లో వంట అయితే చేయాలి కదా. నార్మల్గా పప్పు అయితే వండాను అనమాట. ఇంక ఇవాళ ఏం తినాం కదా, ఏమి కూరలు కూడా ఏం చేయకుండా నార్మల్గా పప్పు అయితే చేసేసాను. మామూలు రైస్ వండేసాను. ఇంకా నేను భోజనం చేసేటప్పటికైతే టైం అయితే ఒక 12 అలాగైతే అయిపోయింది. ఇంకా అందరి దగ్గర తాంబూలాలు ఇవన్నీ తీసుకునేటప్పటికైతే టైం అయితే ఇంకా అలా అయిపోయిందనమాట. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ కానీ ఇంట్లో ఏదైనా కానీ. ఎందుకనంటే ఇద్దరం కలిసి కూర్చొని చేసుకున్నాం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా అలా అయితే ఇంకా స్కూల్ కూడా లేదు కాబట్టి పిల్లలు కూడా నా దగ్గర కూర్చొని ప్రశాంతంగా అయితే పూజ చేసేసుకున్నాము. ఇంకా అలా అయితే అయిపోయిన తర్వాత ఇంక ఇలా పూలు అయితే వచ్చినాయండి ఇంటి దగ్గరికి. ఇంక నేనైతే రేపు శనివారం మళ్ళీ అని చెప్పేసి పూలు అయితే తీసేసుకున్నాను. స్వామివారికి వేయాలి అని చెప్పేసి నేనే మాల అయితే కడుతూ ఉన్నాను. అలా కట్టిన తర్వాత ఇంక అప్పటికి సాయంత్రం అయిపోయింది. మళ్ళీ అమ్మవారి దగ్గర పూజ చేయాలని చెప్పేసి ఇంట్లో పని అంతా చేసేసుకొని మళ్ళీ మాప్ పెట్టేసి మళ్ళీ ఇంకా అమ్మవారి దగ్గర అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇలా సాయంత్రం పూజ కూడా చేసేసుకున్నాను అనమాట. నేనైతే సాయంత్రం కలుషం ఏం కదిలించలేదండి. నేనైతే శనివారమే కదిలిస్తాను. ఆ రోజు నైట్ అసలు కదిలీలేదు, ఏం కూడా తీయలేదు, కనీసం కాయ కూడా నేను కదిలీలేదు. నేనైతే శనివారం ఉదయం కదిలిస్తాను. ఇంక నేను ఎప్పుడు చేసినా కానీ అలాగే చేస్తాను. ఇప్పుడే కాదు, నేను ఇంకా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసినా కానీ ఇలా కలశం మాత్రం ఆ రోజు అసలు కదిలేను. నేను తెల్లారే కదిలిస్తాను. ఇంక అందుకని చెప్పేసి ఇంకా అలాగే ఉంచేసుకున్నాను. ఇంకా అలా సాయంత్రం పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇల్లంతా సాంబ్రాణి అయితే వేసేసుకున్నాను. అదే చూపిస్తూ ఉన్నాను.
ఇంకా నాకైతే ఏమనిపిస్తూ ఉందంటే పూజ అయితే చాలా బాగా జరిగింది. నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి. నేనైతే అక్కడ చాలాసేపు కూర్చున్నాను. నాకు అలాగే చూస్తూ ఉండాలనిపించింది. అదే నీకైతే వీడియోలో చెప్తూ ఉన్నానన్నమాట. నేనైతే పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. నా పూజ మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు పూజ అయితే ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా నేనైతే పూలైతే మాల కట్టేసుకున్నాను. రేపు స్వామివారికి అయితే వేయాలని చెప్పేసి ఇంకిన్ని పూలైతే అయినవి. నాకైతే అసలు ఆ రోజు అన్నమే తినబుద్ధి కాలేదు. ఎందుకంటే అసలు మనసు చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంది. నేనే ఎక్కువసేపు ఇంకా అమ్మవారి దగ్గరే కూర్చొని ఇంకా అలా చూస్తూ ఉండిపోయాను. ఏదో కొన్ని తెలియని మిస్టేక్స్ ఏమన్నా జరిగి ఉంటే ఇంకా అమ్మవారి దయ. ఇంకా నాకు తెలిసినంత మట్టుకు నేనైతే ఇలా చేసేసుకున్నాను. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇంకొంచెం బాగానే చేసుకున్నానైతే అని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో